పంటను కాపాడే పురుగు మందే రైతు ప్రాణానికి ముప్పుగా మారుతోంది. గ్రామీణ ప్రాంతంలో పెస్టిసైడ్ విషపూరణ ఒక నిశ్శబ్ద ప్రజారోగ్య సంక్షోభంగా మారుతోంది. పెస్టిసైడ్స్ వినియోగంతో రైతులు, వారి కుటుంబాలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభావితం కావడంతో దీర్ఘ వ్యాధులు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ హాకా భవన్లో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పురుగు మందుల విష ప్రభావంపై అవగాహన, నివారణే లక్ష్యంతో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి రైతులు, డాక్టర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయంలో రైతులపై విషపూరిత పురుగు మందుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణలపై చర్చించారు. పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా, యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్, మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ పెస్టిసైడ్ పాయిజన్డ్ పర్సన్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ తో కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. పురుగు మందు ఎల్లితేనే వాడితేనే పండించి పంట వచ్చేటటువంటి పరిస్థితుల నుండి అది లేకుండా అధిగమించి ఏ రకంగా మనం అధిగమించి పంటలు పండించనేటువంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కూడా రైతులకు ఇవ్వవలసినటువంటి అవసరం ప్రభుత్వాలపైన ఉన్నది. దేశంలో పెస్టిసైడ్ వాడకంతో రైతుల ఆరోగ్య సంక్షోభం, వ్యవసాయం సవాల్గా మారుతోంది. దేశవ్యాప్తంగా పెస్టిసైడ్ల వినియోగం పెరుగుతున్న కొద్దీ వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి. మహారాష్ట్రలోని యావత్మాల్, తెలంగాణలోని వరంగల్ లాంటి ప్రాంతాలు పెస్టిసైడ్ పాయిజన్ ఎఫెక్ట్తో ఎక్కువగా ప్రభావితమవుతున్న జిల్లాలుగా నిలుస్తున్నాయి. పురుగు మందుల ప్రభావం కేవలం తక్షణ విషపూరణ వరకే కాదు, దీర్ఘకాలిక వ్యాధులు, నరాల సమస్యలు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది రైతులకే కాదు, వారి కుటుంబాలు, గ్రామీణ సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లు పెస్టిసైడ్ విషపూరణ కేసులను తరచూ ఎదుర్కొంటున్నారు. సరైన నిర్ధారణ పరికరాలు లేకపోవడం, నిర్దిష్ట పురుగు మందులకు తగిన ట్రీట్మెంట్ మార్గదర్శకాలు లేకపోవడం, వ్యవసాయ పద్ధతులపై అవగాహన లోపం వారి ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి. ఈ విష ప్రభావం వల్ల బాధితులు ఉన్నారో దాని గురించిన ఒక నేషనల్ రిజిస్టర్ ఒకటి తయారు చేయాలనేది కూడా మేము భావిస్తున్నాం. అట్లాగే పెస్టిసైడ్స్ ఉన్న చోట్ల, ఉపయోగిస్తున్న చోట డాక్టర్లకు కనీసం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు విషబాధితులు వస్తే వాళ్ళకి సత్వరమే చికిత్స అందించే విధంగా చికిత్సకు అవసరమైన సాధనాలు కానీ, మొత్తం మౌలిక వసతుల కల్పన కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని. వైద్య శాస్త్రం, వ్యవసాయ వాస్తవాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యమంటున్నారు డాక్టర్లు. పురుగు మందులతో నష్టపోతున్న రైతుల అనుభవాలు, ఎక్స్పర్ట్ సూచనలతో పరిష్కార మార్గాలపై చర్చించారు. డాక్టర్లు, రైతుల మధ్య సమగ్ర సమాచార మార్పిడి, విషపూరణకు కారణాలు, నివారణ చర్యల రూపకల్పన వంటి అవగాహన కార్యక్రమాలతో పాటు పలు అంశాలపై సమావేశంలో డిస్కస్ చేశారు. ఇది స్లోలీ మనం అందరూ చిన్నప్పటి నుంచి మనకి వీఆర్ గివింగ్ ఒకటి పెట్టి డ్రాప్ పెట్టి మనం పూర్తిగా అది అవుతుందా. సమ్హౌ ఒక సామాన్య పర్సన్కి ఇప్పుడు మేమేం చూస్తున్నాము, క్రాసింగ్ 50 years బ్యారియర్ వితౌట్ ఎనీ షుగర్ లేకుంటే ఒబేసిటీ లేకుంటే వేరే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఉంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్ అది పోయి అది కూడా స్టెరిలిటీ, ఇది మన స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది జనాలకి. పెస్టిసైడ్స్ వినియోగం, రైతుల ఆరోగ్య ప్రభావంపై వ్యవసాయ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేసి అవగాహన కల్పిస్తే కొంతవరకు రైతుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. పెస్టిసైడ్స్ తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై రైతులు మొగ్గు చూపాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు.